నేను ఐస్ క్రీమ్ తింటున్నట్టు అమ్మకు చెప్పుకు. నాకు ఒళ్ళొచ్చేస్తుంది నీ భయం. హే, నాకు పొగపడదు. నీకు కథ చెప్తానట్రా. ఇద్దరు స్టువర్ట్పురం దొంగలు ఒకే ఇంట్లో దొంగతనానికి వెళ్ళి ఒకరికొకరు ఎదురయ్యారు. ఎవరిని చూసి ఎవరు అరిచినా ఇంట్లో వాళ్ళు లేచేస్తారు, ఎరక్ కొట్టేస్తారు. అందుకే వాళ్ళిద్దరు తెలివిగా ఏం చేశారంటే దొరికిన దాని చెరిసగం పంచుకొని ఎవరి బొక్కల్లోంచి వాళ్ళు వెళ్ళిపోయారు. దీంట్లో నీతేంటి బంగారం? నువ్వు ఐస్ క్రీమ్ తింటున్నప్పుడు నేను కళ్ళు మూసుకుంటాను, నేను సిగరెట్ తాగేటప్పుడు నువ్వు ముక్కు మూసుకో. నువ్వు పని చూసుకో. కావాలంటే తీసుకో. ప్రమిల్ గారు వీళ్ళు మీకు తెలుసా? మాట్లాడుతుంటే కొట్టేస్తున్నావు ఏంటి? ఏం మాడుతున్నారా? అది తన ఇయర్ రింగ్స్ బాగున్నాయి, ఎక్కడ కొందో కనుక్కుందామని. మమ్మీ కొంది. ఎవరికి? వాళ్ళ మమ్మీకి రా. ఇయర్ రింగ్స్ ఎక్కడ కొన్నారా? అక్కర్లేదు. వద్దా? మరి అక్కర్లేని కాడికి ఎందుకు రాదో కబుర్లు? అయినా అబద్ధాలు చెప్పడానికి కూడా పద్ధతి ఉండాలిరా. అయినా ఈ బ్యాచ్ లో ఒక్కడైనా సరే రింగులు కొనేవాళ్ళ ఉన్నారా? రింగులు కొట్టేసే వాళ్ళ ఉన్నారు కానీ. తగులుతుందేమో సిద్ధు. అయ్యో పిచ్చి ప్రేమిలు గారు, ఏం మాట్లాడుతున్నారు మీరు? తగలాలనే కదండి కొట్టేది గట్టిగా. డ్రైవర్ సిద్ధు. అందుకే పేర్లు పెట్టేది మనుషులకి. రింగులు గాజులు కాకుండా మగాళ్ళకి ఏమైనా పనికొచ్చే కొనుక్కుంటారా? అంతే కదా ప్రమిల్ గారు? వాడు సంగతి చూడు. ఏంటి చూస్తావు? 5 నిమిషాలు అక్కడ ముందుండాలి. డూ సంథింగ్. ఇలా నువ్వు ఇచ్చిన టైంలో 2 నిమిషాలు మిగిలి ఉంది కానీ వెళ్ళి మీ అక్కని తెచ్చుకో. పక్కనే వాడు ఉన్నాడు. ఆడికి మనిషిని చంపేంత ధైర్యం లేదు, మనిషి కోసం తెచ్చేంత కమిట్మెంట్ లేదు. వెళ్ళి తెచ్చుకో. వెళ్ళు. అసలు ఎవరే వాళ్ళు? ఏమో తెలీదు నాన్న. వాళ్ళని గుర్తుపట్టగలరా? పోలీస్ రిపోర్ట్ ఇవ్వచ్చు కదా. అవును, ఇలాంటి వదలకూడదు. రే ఇది ఇంటికి సమన్స్ రావాల్సిన టైం కాదు, శుభలేఖలు రావాల్సిన టైం. మా బాగా చెప్పారు, ఇలాంటి అల్లరి చేసుకోకూడదు.
ఏదో చీకట్లో కనుగొట్టినట్టుగా గుట్టుచప్పుడు కాకుండా వదిలేయాలి. కాపాడాడు కదా, నా సిద్ధుగడికి సన్మానాలు కట్టాలి ఏర్పాటు చేయకండి మరి. అన్నట్టు సిద్ధుకి ఏమైంది? వాడే కొట్టాడు, వాడికెందుకు తగులుతాయి? కొడితే కొట్టాడు, మిమ్మల్ని ఇంటికి తెచ్చాడు. రే అన్నయ్య. డాక్టర్ నవీన్కి ఒకసారి ఫోన్ చేసి ఇంటికి రమ్మను. అలాగే ఆ. కోపంగా ఉన్నప్పుడు మా నాన్న ఇలాగే చేసేవాడు. నాకు అదే అలవాటని మా అన్న ఏడ్పించేవాడు. నేను ఇంట్లోంచి వచ్చేసేటప్పుడు వాడికి ఇంత కొడుకున్నాడు. చాలా తెలివైనవాడు. ఫుల్ ట్యాంక్ చేయించమనగానే ఏ డ్రైవర్ అయినా డబ్బులు అడుగుతాడు, కీస్ తీసుకుని వెళ్ళిపోడు. అది మాత్రం తెలియదు వాడికి. నేను మీ నాన్న 20 ఏళ్లు కలిసి పెరిగాం. నీలో వాడు కనిపిస్తున్నాడు. నువ్వు మాట్లాడుతుంటే మీ తాత వినిపిస్తున్నాడు. ఆ మాత్రం గుర్తుపట్లేనా? ఆయన కన్న కూతుర్ను కూడా ఈజీగా గెంటేయగలడు. కానీ నాకు కారు డ్రైవర్ని తీసేయడం కూడా రాదు. అందుకే నువ్వు ఇంకా ఇంట్లో ఉన్నావు. ఒంట్లో పట్టు తగ్గాక మీ తాతకి పట్టుదల తగ్గిందా? నన్ను తీసుకురమ్మన్నాడా? మీరు పిలవగానే రావడానికి నన్ను పసుపు కుంకుమతో పంపలేదు. నా మొగుని రక్తంతో పంపించారు. నాకు మీ మీద కోపం లేదు. ఎందుకంటే దానికోసం మిమ్మల్ని గుర్తుపెట్టుకోవాలి. నాకు అది ఇష్టం లేదు. నువ్విక్కడుంటే నాకు నష్టం లేదు, నీకు ఉపయోగం కూడా లేదు. కానీ ఒక్కటి, నువ్వు రాగానే శేఖర్కి హార్ట్అటాక్ వచ్చింది. సేవ్ చేశావు. హోటల్ ప్రాబ్లంలో ఉంది, సాల్వ్ చేశావు. ఈరోజు ప్రమీల కిడ్నాప్ అయింది, కాపాడావు. ఇవన్నీ మామూలుగా జరుగుంటే ఓకే. అలా కాకుండా నువ్వే ప్లాన్ చేసి తర్వాత నువ్వే సాల్వ్ చేసి మమ్మల్ని ఇంప్రెస్ చేసి మీ తాత దగ్గరికి తీసుకెళ్దాం అనుకుంటే మాత్రం, నా దగ్గర గన్నుంది, దానికి లైసెన్స్ ఉంది. కానీ నేను మీ తాతల గురి తప్పను. నేనంతా చూశాను సార్. మీ ఇద్దరు తెగ మాట్లాడేసుకుంటున్నారు. ఎవర్రా? మీ ఇద్దరు ఎవరు మాట్లాడారా? ఆవిడ మాట్లాడారు సార్. మరిద్దరు ఎందుకన్నా? అంటే మీరు మీ అత్తయ్య గారిని కన్విన్స్ చేసి మీ తాతయ్య గారి దగ్గర తీసుకెళ్తారేమోనని. తాతయ్య? రే, ఆవిడ మాట్లాడితే ఆవిడ ఎలా కన్విన్స్ అవుతురా? అయినా ఆవిడకి ఎప్పుడో తెలుసు నేనే గౌతమ్ అని చెప్పి.